ఓకే, లాస్ట్ క్లాస్లో ఈఏఎన్ అప్రోచ్ బేస్ చేసుకుని మెటల్ కార్బన్స్ యొక్క స్ట్రక్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అప్రోచ్. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ అప్రోచ్ బేస్ చేసుకుని C∧O. సో C∧O ఎలా అడ్జస్ట్ అవుతుంది? కార్బన్ యొక్క అటామిక్ ఆర్బిటాల్ అండ్ ఆక్సిజన్ యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యి మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. జనరల్గా కార్బన్ 1s2 2s2 2p3. సో 2p2 ఎగ్జైటెడ్ స్టేట్లో 2s1 2px1 2py1 2pz1 ఉంటుంది. సో ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి. సో గ్రౌండ్ స్టేట్లోనే దిస్ ఈజ్ 0. కార్బన్ అటామిక్ నెంబర్ 6 1s2 2s2 2px1 2py1 2pz 0 ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ 1s2 2s2 2px1 2py1 2pz 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దీంట్లో దీని అటామిక్ నెంబర్ 6, దీని అటామిక్ నెంబర్ 8. సో 1s2 2s2 2px1 2py1 2pz 2 అటామిక్ నెంబర్. సో మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మేషన్లో ఫస్ట్ 1s2 బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ 2s2లో బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఫిల్ అవుతాయి. నెక్స్ట్ 1s2 రాయట్లేదు, నేను 2s2 నుంచి రాస్తున్నాను. సో 2s2లో బాండింగ్లో 2 ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతాయి. ఇది కార్బన్ది, ఇది ఆక్సిజన్. సో 2s2లో దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2pxలో 1 ఉంది, 2pyలో 1 ఉంది, 2pzలో 0. టోటల్గా మనకి 2px1 2py1 2pz 2 ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఫస్ట్ సిగ్మా 2px మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతాయి కదండి. ఇది పై 2py ఈక్వల్ టు పై 2pz. సో దీంట్లో మళ్ళీ నెక్స్ట్ మనకి 2 ఆర్బిటాల్స్ కదా ఉంటాయి. 2 ఆర్బిటాల్స్లో ఫస్ట్ ఎక్స్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్, ఎక్స్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? ఈ వైలో ఉన్న 1 ఎలక్ట్రాన్ వస్తుంది, వైలో ఉన్న 1 ఎలక్ట్రాన్ ఫస్ట్ హాఫ్ ఫిల్ అవుతుంది కదా. నెక్స్ట్ జెడ్లో ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ అయ్యలేవు, జెడ్లో 2 ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ అయినాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ దీంట్లో ఒక ఎలక్ట్రాన్, దీంతో ఒక ఎలక్ట్రాన్ పేరప్ అయిపోతుంది. అదే నెక్స్ట్ ఇంకా ఏముంటుంది? యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఏమి ప్రెసెంట్ అయ్యలేవు, ఓన్లీ బాండింగ్ ఆర్బిటాల్స్లోనే ఎలక్ట్రాన్స్ ఫిక్స్ అయిపోయాయి. సో ఇక్కడ ఇవి ఎంటీ ఆర్బిటాల్స్ ప్రెసెంట్ అయ్యింది. సో సిఓలో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ రాసుకున్నామండి మనం, ఆక్సిజన్లో లోన్ పేర్. ఎందుకని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా బాండ్ ఫామ్ చేసినప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫార్మేషన్ తర్వాత ఏం ఫామ్ చేస్తుంది? దీన్ని బేస్ చేసుకుని మనం బాండింగ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2s2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4. టోటల్గా 2pxలో 2, 2pyలో 2, 2pzలో 2. టోటల్గా బాండింగ్ ఎలక్ట్రాన్స్ 10. నెక్స్ట్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయండి, అంటే 6/2 1/2 ఇంటూ నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 6/2 ఈక్వల్ టు 3. సో కార్బన్ అండ్ ఆక్సిజన్స్ మధ్య ఉండే బాండ్ ఆర్డర్ ఎంత? 3. సో ఈ 3 బాండ్ ఆర్డర్ ఎలా ఫామ్ చేస్తుంది? ఫస్ట్ ఒక కార్బన్ యొక్క 2s ఎలక్ట్రాన్, ఈ కార్బన్ 2s ఎలక్ట్రాన్స్ మనకి 2pxలో 1 ఎలక్ట్రాన్ ఉంది, 2pyలో 1 ఎలక్ట్రాన్ ఉంది. అదొక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో మనకి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి కదా. సో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. మనం ఆల్రెడీ సిగ్మా 2pxలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పై 2py పై 2pzలో 2 ఎలక్ట్రాన్స్ అండ్ 2 ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ అయినాయి. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఒక సిగ్మా బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయినాయి, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఒక పై బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయినాయి, ఈ 2 ఎలక్ట్రాన్స్ అనదర్ పై బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మనం 2s2లో ఎలక్ట్రాన్స్ అలాగే ఉన్నాయి కాబట్టి సో ఆ 2s2 ఎలక్ట్రాన్స్ని ఒక ఎలక్ట్రాన్ పేరు కింద రాసుకున్నాము. ఆక్సిజన్లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ పేరు మాత్రమే ఉంది, అది కూడా 2s2లో ప్రెసెంట్ అయిన ఎలక్ట్రాన్ పేరు. ఎందుకని 2s2లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఈ బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వలేదండి, ఓన్లీ 2px
2p1 2pz ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి కార్బన్లో 2s2లో ఉన్న ఎలక్ట్రాన్స్ కార్బన్ మీద ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కింద ఉంటుంది. ఆక్సిజన్లో 2s2లో ఉన్న ఎలక్ట్రాన్ పేరు ఆక్సిజన్ మీద ఒక లోన్ పేర్ కింద ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మన దీన్ని బేస్ చేసుకుని మెటల్ కార్బొనేట్స్తో బాండింగ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఈ కార్బన్ మీద ఉండే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ ఆటమ్కి డొనేట్ చేస్తాయి. సో మెటల్ ఆటమ్కి అనే ప్రశ్నలో కూడా అదే చెప్పుకున్నాం కదా, కార్బన్ మీద ఉండే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ ఆటమ్కి డొనేట్ చేసి సిగ్మా బాండింగ్ అనేది ఫామ్ చేస్తుంది. సో మెటల్ మీద ఉండే మనం తీసుకునే డిఫరెంట్ మెటల్స్ని బేస్ చేసుకుని మెటల్ మీద ఇన్ కేస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కార్బన్ అండ్ ఆక్సిజన్స్లో వీటిలో ఎంటీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ అయినాయి. సో ఆ ఎంటీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి మెటల్ నుంచి కార్బన్కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అంటే మెటల్ టు లైగండ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కార్బన్ నుంచి మెటల్కి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల అండ్ మెటల్ ఆటమ్స్ కార్బన్తో బాండింగ్ ఫామ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని మన స్ట్రక్చర్ ఆఫ్ ది మెటల్ కార్బొనైల్స్లో ఫస్ట్ మనం చూసే షేప్ అండ్ మెటల్ కార్బొనైల్స్ యొక్క స్ట్రక్చర్ అండ్ షేప్ ఆఫ్ మెటల్ కార్బొనైల్స్. ఓకే, సో ఈ స్ట్రక్చర్ అండ్ షేప్ ఆఫ్ మెటల్ కార్బొనైల్స్లో ఫస్ట్ మనం తీసుకునే కాంపౌండ్ ఏంటి అంటే నికెల్ టెట్రా కార్బన్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ డిస్కవర్ చేసిన మెటల్ కార్బొనైల్ నికెల్ టెట్రా కార్బన్. సో నికెల్ టెట్రా కార్బొనైల్లో నికెల్ అటామిక్ నెంబర్ ఎంత, 28. సో 28 అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s2 3d8. సో 4s2 3d8 ని 3d8 అండ్ 4s2 కింద రాస్తున్నాను. సో 3d8 ఎలక్ట్రాన్స్ 4s2 అండ్ నెక్స్ట్ 4p ఆర్బిటాల్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. సో చూడండి 3. సో దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఫిల్ అయ్యి, సో ఇందులో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది దీంట్లోకి షిఫ్ట్ అవుతుంది. అంటే 4s1 4p1 ఉంది. 3d8 4s1 4p1 స్టేట్ నికెల్లో ఎగ్జిస్ట్ అవుతుందండి. సో ఈ నికెల్లో మనకి sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. లేదంటే ఈ ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్ పిలో ఉన్న ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ ఇందులోకి ఎన్లోకి షిఫ్ట్ అయిపోతే ఇది కంప్లీట్ ఫిల్డ్ ఆర్బిటాల్ వస్తుంది. ఇంకా టోటల్గా మనకి ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఈ ఎంటీ ఆర్బిటాల్స్లో sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్న కార్బన్ మోనాక్సైడ్ ఉంది కదా, దీంట్లో ఇది sp హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకని ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసింది అంటే అక్కడ మనకి sp హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయింది. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, కార్బన్ మోనాక్సైడ్లో కార్బన్ మీద ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ ఆటమ్కి డొనేట్ చేస్తాయి. ఇన్ కేస్ మెటల్ ఆటంలో ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉంటే అవి పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, sp3లో ఇన్వాల్వ్ అయింది కదా. సో sp3లో CO అండ్ CO 4 మెటల్ కార్బొనైల్స్. మన EAని బేస్ చేసుకుని ఇది 4 కార్బొనైల్ గ్రూప్స్తో అటాచ్ అయి ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో 4 మెటల్ కార్బొనైల్స్లో ఫస్ట్ ఇది ఒక సిగ్మా బాండ్ దీంతో ఫామ్ చేస్తుందండి, అనదర్ సిగ్మా బాండ్ దీంతో ఫామ్ చేస్తుంది, పై బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఈ రెండు కూడా పై బాండ్స్. సారీ, ఓకే, అంటే ఒక కార్బొనైల్ గ్రూపు ఫస్ట్ సిగ్మా బాండ్ ఫామ్, ఈ రెండింటితో కలిపి ఒక సిగ్మా అండ్ పై బాండ్ని ఫామ్ చేస్తుంది. మనం ఇలా అయినా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా 2 ఎలక్ట్రాన్స్ దీనికి షేర్ చేయడం ద్వారా బాండింగ్ ఫామ్ చేయడానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది ఎంటీ ఆర్బిటాల్ కాబట్టి టోటల్గా ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఓన్లీ కార్బన్ మోనాక్సైడ్ నుంచి ఎంటీ ఆర్బిటాల్కి డొనేట్ చేస్తుంది. సో ఇక్కడ ఫర్దర్గా ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు కాబట్టి
ఇంకొక పై బాండ్ ఫామ్ అయ్యే కెపాసిటీ లేదు. సో sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్లో ఉంటుంది. టెట్రాహైడ్రల్ sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహైడ్రల్. సో టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ నికెల్ CO 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 and CO. This is the tetrahedral structure of nickel. సో దీంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటి, 2 CO మాలిక్యూల్స్ అనేవి ఓన్లీ CO నుంచి మెటల్ ఆటమ్కి ఎంటీ ఆర్బిటాల్ ప్రెసెంట్ అయి ఉండడం వల్ల ఇవి రెండు డొనేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ నికెల్ మెటల్ నుంచి కూడా ఎలక్ట్రాన్స్ డొనేషన్ అనేది జరుగుతుందండి 2 కార్బనైల్ గ్రూప్స్కి. ఎందుకని ఇట్లా ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ అయి ఉండడం వల్ల ఇవి పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ 2 ఆటమ్స్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ 2 ఓన్లీ మెటల్ నుంచి కార్బనైల్ నుంచి నికెల్కి మాత్రమే సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. దిస్ ఈస్ ద టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఆఫ్ నికెల్ టెట్రా కార్బోనైల్. ఓకే, నెక్స్ట్ ఐరన్ పెంటా కార్బోనైల్ FeCO5. సో ఐరన్ పెంటా కార్బోనైల్ స్ట్రక్చర్లో చూడండి. సో ఐరన్ Fe అటామిక్ నెంబర్ 26, 3d6 4s2. సో 3d6లో మనకి 6 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ d ఆర్బిటాల్. నెక్స్ట్ sలో 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ అండ్ నెక్స్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ ఇస్ 4p ఆర్బిటాల్. సో దీంట్లో మనకి ఈ 1 ఎలక్ట్రాన్ అనేది ఇందులోకి షిఫ్ట్ అవుతుంది. టోటల్గా sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ 3 ఆటమ్స్ కూడా ఈ 3 ఆర్బిటాల్స్ మనకి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వవు. ఓన్లీ sp3 dsp3 ఇన్నర్ d ఆర్బిటాల్ కాబట్టి dsp3 ఆర్బిటాల్ అని రాస్తున్నాను. సో dsp3 5 కాబట్టి ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది, CO. సో ఈ CO అనేది ఓన్లీ CO మాలిక్యూల్ నుంచి మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేస్తాయి. నెక్స్ట్ 3 CO మాలిక్యూల్స్ 1 డొనేటెడ్ అండ్ అనదర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ హైబ్రిడైజేషన్ రబ్ చేసేస్తున్నాను చూడండి. సో ఇక్కడ 1 CO మాలిక్యూల్ ఒక బాండ్ ఫామ్ చేసింది. అనదర్ మనకి ఇక్కడ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్తో పై బాండింగ్లో ఇన్వాల్వ్ అయింది. ఒక CO మాలిక్యూల్ బాండింగ్లో ఉన్న ఆర్బిటాల్తో సిగ్మా బాండ్ ఫామ్ చేస్తే అనదర్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్తో పై బాండ్ ఫామ్ చేస్తుంది. అనదర్ CO మాలిక్యూల్ బాండింగ్లో ఉన్న అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో మనకి సిగ్మా బాండింగ్ ఫామ్ చేస్తే అనదర్ ఏం చేసింది, పై బాండింగ్ ఫామ్ చేసింది. టోటల్గా ఐరన్ CO అండ్ CO. This is the trigonal CO and CO. సో దీంట్లో మనకి 3 అనేవి పై బాండ్ ఫామ్ చేస్తాయి అని చెప్పుకున్నా. అంటే ఇది ఒకటి పై బాండ్ ఫామ్ చేస్తుంది అనుకున్నా. నెక్స్ట్ ఇది పై బాండ్ ఫామ్ చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో ఫామ్ పై బాండ్. సో ఈ రెండు కూడా మనకి ఓన్లీ మెటల్ కార్బన్ మోనాక్సైడ్ నుంచి మెటల్ ఆటమ్కి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ 2 CO మాలిక్యూల్స్ డొనేట్ చేస్తాయి. బట్ ఈ 3 CO మాలిక్యూల్స్ అనేవి మనకి సిగ్మాన్ పై బాండింగ్స్ని ఫామ్ చేస్తుంది. మనం ఆల్రెడీ సిగ్మాన్ పై బాండింగ్ ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండి. కార్బన్ మోనాక్సైడ్ సో ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మెటల్కి డొనేట్ చేస్తే సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇన్ కేస్ మెటల్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ కార్బన్లో బాండింగ్లో ఇన్వాల్వ్ అయితే మనకి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మెటల్ ఆటంలో ఉన్న అన్పైడ్ ఎలక్ట్రాన్తో అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మనకి వీటితో పై బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సో ఆ 3 పై బాండ్స్ ఇవి. దిస్ ఈజ్ ద ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్.
నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసి chromium hexacarbonate. So chromium is the atomic number 24. So chromium atomic number 24 కాబట్టి 3d4 4s2 నెక్స్ట్ 4p. సో 3d4 లో 1 2 3 and 4 s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ 4p లో ఎలక్ట్రాన్స్ ఏమి లేవు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది మనకి దీంట్లో sp3d2 స్టార్టింగ్ పైన రాస్తారండి sp3 లేదా d2 sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో d2 sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయిందంటే ఈ 3 మనకి పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. 3 కార్బోనైల్ గ్రూప్స్ అనేవి పై బాండ్ ఫామ్ చేస్తాయి. రిమైనింగ్ 3 సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే CO 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 మాలిక్యూల్ అండ్ CO CO CO. సో దీంట్లో ఈ 2 అనేవి హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యాయి. సో సిగ్మా బాండింగ్ మాత్రమే ఫామ్ చేస్తాయి. సో దిస్ ఇస్ ద సిగ్మా బాండ్. ఇవి పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఈ CO మాలిక్యూల్ దీంతో సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ దీంతో పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ 3 CO మాలిక్యూల్స్ ఓన్లీ ఫామ్ సిగ్మా బాండ్స్ విత్ ఎంటీ మెటల్ ఆర్బిటాల్స్. సో ఎంటీ మెటల్ ఆర్బిటాల్స్ కి మనకి ఈ CO లో ఉన్న కార్బన్ లో ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటీ ఆర్బిటాల్ కి డొనేట్ చేయడం వల్ల ఓన్లీ సిగ్మా బాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి. ఇక్కడ సిగ్మా అండ్ పై బాండ్స్ రెండు కూడా ఫామ్ చేస్తాయి. సో sp_d2 sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్. సో ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అంటే క్రోమియం CO 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 అండ్ CO. CO అండ్ CO. దీంట్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందంటే 3 పై బాండ్స్ ఫామ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద పై బాండ్, this is the pi bond, this is also the pi bond. So 3 pi bonds form చేసి 3 only form sigma bonds. ఓకేనా. సో ఈ CO మాలిక్యూల్స్ మూడు కూడా మనకు ఓన్లీ సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే కార్బన్ లో ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మెటల్ ఆటమ్ కి డొనేట్ చేసింది. ఈ మాలిక్యూల్ CO మాలిక్యూల్ మెటల్ ఆటమ్ కి ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేసింది. ఈ CO మాలిక్యూల్ కూడా మెటల్ ఆటమ్ కి ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేసింది. కానీ ఈ CO మాలిక్యూల్ లో ఒక బాండ్ ఏమో మెటల్ ఆటమ్ కి డొనేట్ చేసింది. నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ అనేది మనకి బాండింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి పై బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకేనా. ఓకే. సో దీస్ ఆర్ ద మోనో కార్బోనైల్స్, మోనోన్యూక్లియర్ కార్బోనైల్స్. నెక్స్ట్ పాలిన్యూక్లియర్ కార్బోనైల్స్ లో ఫస్ట్ Fe2CO9 ఐరన్ ఎన్న కార్బోనైల్ అని పిలుస్తామండి. ఐరన్ ఎన్న కార్బోనైల్. సో దిస్ ఈస్ కాల్డ్ ఐరన్ ఎన్న కార్బోనైల్. దీంట్లో కూడా ఐరన్ D2 sp3 హైబ్రిడైజేషన్ లో ఉంటుంది. మనం అన్ని కూడా ఎక్స్రే అనాలిసిస్, ఎక్స్రే క్రిస్టలోగ్రఫిక్ అనాలిసిస్ బేస్ చేసుకుని వీటి యొక్క స్ట్రక్చర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో D2 sp3 హైబ్రిడైజేషన్ లోనే ఇన్వాల్వ్ అవుతుంది. బట్ దీంట్లో 2 ఐరన్ ఆటమ్స్ అనేవి ప్రెసెంట్ అయినాయి. సో 2 ఐరన్ ఆటమ్స్, దీంట్లో 6 CO మాలిక్యూల్స్, 6 CO are bonded to only terminals. అంటే ఒక ఆటమ్ కి 3 టెర్మినల్ ఆటమ్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. రిమైనింగ్ 2 CO మాలిక్యూల్స్ కూడా బ్రిడ్జ్డ్ CO మాలిక్యూల్స్ కింద ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో అంటే ఏంటి, ఒక మనకి ఇక్కడ మెటల్ కి బాండింగ్ ఏమీ ఉండదు, కానీ CO మాలిక్యూల్స్ అనేవి బ్రిడ్జ్డ్ కార్బోనైల్స్ కింద ఎగ్జిస్ట్ అవుతాయి. ఆల్రెడీ డిస్కస్ చేసాం పాలిన్యూక్లియర్ కార్బోనైల్స్ లో అనదర్ టైప్ బ్రిడ్జ్డ్ న్యూక్లియర్ కార్బోనైల్స్ అని. సో బ్రిడ్జ్డ్ కార్బోనైల్స్ లో మనకి CO మాలిక్యూల్ 3 బ్రిడ్జింగ్ CO మాలిక్యూల్స్ అనేవి ఫామ్ చేస్తాయి. మనకి స్ట్రక్చర్ లో EN రూట్ బేస్ చేసుకుని
నెంబర్ ఆఫ్ యాటమ్స్ అంటే బాండింగ్ బేస్ చేసుకుని మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, స్టెబిలిటీ. సో ఈ ఆటమ్ అనేది నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ గెయిన్ చేసి స్టేబుల్ అవ్వడానికి అండ్ ఈ స్ట్రక్చర్లో ఐరన్ ఎన్నా కార్బొనైల్ ఈ ఫామ్లో ఎగ్జిస్ట్ ఉంటుంది. ఇది D2sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అన్న. సో D2sp3 హైబ్రిడైజేషన్లో 6 బాండ్ ఫామ్ చేస్తాయి. సో ఆ 6 బాండ్స్ 1 2 3 4 5 అండ్ 6 1 2 3 4 5 అండ్ 6. సో ఈ CO మాలిక్యూల్ అనేది ఒక బాండ్ ఒక ఐరన్ ఆటమ్తో ఫామ్ చేస్తే ఇంకొక అనదర్ ఐరన్ ఆటమ్ అనేది CO మాలిక్యూల్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఏంటి, సో ఈ CO మాలిక్యూల్ దీంతోనే బాండింగ్లో ఉంటుంది, దీంతోనే. అంటే ఇవి కంప్లీట్గా సింగిల్ బాండ్ నేచర్ని ఎగ్జిబిట్ చేయవు, బట్ బ్రిడ్జింగ్లో అటాచ్ అయి ఉంటాయి. మనకి ఏదైనా బాండ్ బ్రేకింగ్లో ఈజీగా ఈ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయండి, కాకపోతే ఇవి వీటితో బ్రిడ్జింగ్ స్ట్రక్చర్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ ద ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ D2sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్లోనే ఉంటుంది, కాకపోతే ఈ ఫార్మేషన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో దీంట్లో మనకి బ్రిడ్జింగ్, దీంట్లో మనకి పై బాండింగ్స్ అండ్ సిగ్మా బాండింగ్స్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటాయండి. సో పై బాండింగ్స్ అండ్ సిగ్మా బాండింగ్స్లో మనకి ఏ టైప్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, ఐరన్లో D6 ఉంటుంది, sp. సో 4sలో 1 ఎలక్ట్రాన్, 4pలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, 6లో 2 ఎలక్ట్రాన్స్ 1 1 1 1, sలో 1 ఎలక్ట్రాన్ అండ్ pలో 1 ఎలక్ట్రాన్. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, D2sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ బాండింగ్లో మనకి ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ అనేది ఎలా జరుగుతుంది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏమవుతుంది, దీంట్లో ఈ 2 CO మాలిక్యూల్స్ అనేవి సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఒక 2 CO మాలిక్యూల్స్ సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. రిమైనింగ్ అన్నీ కూడా అంటే ఈ 4 కూడా మనకి పై బాండింగ్ని బేస్ చేస్తాయి. అంటే ఒక 2 CO మాలిక్యూల్స్, ఈ రెండు కూడా ఒక 2 CO మాలిక్యూల్స్తో ఇది ఒక పై బాండ్ ఫామ్ చేస్తే రిమైనింగ్ 2 CO మాలిక్యూల్స్ అనదర్ వాటితో పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయండి. ఓకేనా. ఓకే, దీంట్లో మనకి ఇది ఒక పై బాండ్ ఫామ్ చేస్తుందండి, ఇది ఒక పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ 3 కూడా C3 బాండ్ వల్ల ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, ఈ 2 కూడా C3 బాండ్ వల్ల ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇవి C డబుల్ బాండ్ వల్ల ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది కూడా C డబుల్ బాండ్ వల్ల ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చేసి CO2CO8 అండి. దిస్ ఈజ్ కోబాల్ట్. అంటే C అండ్ సఫిక్స్లో ఆక్సిజన్ రాస్తాము, CO2CO8 కోబాల్ట్. సో కోబాల్ట్ అటామిక్ నెంబర్ ఎంత, 27. సో కోబాల్ట్ 27 అటాచ్ అయి ఉంటుంది. దీంట్లో మనకి CO అండ్ CO, దీంట్లో మనకి 2 బ్రిడ్జింగ్ కార్బొనైల్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయండి. సో 2 బ్రిడ్జింగ్ కార్బొనైల్స్, రిమైనింగ్ 3 అన్నీ కూడా మనకి రిమైనింగ్ 3 కార్బొనైల్స్ కూడా మనకి టెర్మినల్లో అటాచ్ అయి ఉంటాయి, 2 మాత్రం బ్రిడ్జింగ్ కార్బొనైల్స్ కింద అటాచ్ అయి ఉంటాయి. దీంట్లో కూడా Dలో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, Sలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 ఎంటీ, 4p అనేది ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. sp3 D2sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో DSP3లో ఇన్వాల్వ్ అవుతుందండి. అప్పుడు మనకి ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీంట్లో మనకి 3 ఆటమ్స్ 4 5. సో 5 DSP3లో ట్రైగోనల్ ప్లానార్. సో 1 ఎడ్జ్ అనేది ట్రైగోనల్ ప్లానార్ యొక్క 1 ఎడ్జ్ అనదర్ ట్రైగోనల్ ప్లానార్ 1 ఎడ్జ్తో బాండింగ్ ఫామ్ చేస్తుందండి. సో ఓకేనా, దీంట్లో 1 ఎడ్జ్ దీని 1 ఎడ్జ్తో బాండ్ ఫామ్ చేస్తుంది, దీని 1 ఎడ్జ్ దీంతో బాండ్ ఫామ్ చేస్తుంది. C డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. మనకి sp3d, Sలో 1
ఎలక్ట్రాన్, Pలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, Dలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ DsP3లో ఇన్వాల్వ్ అయినప్పుడు సో చూడండి DsP3లో ఇన్వాల్వ్ అవుతుంది. Sలో ఒక ఎలక్ట్రాన్. సో ఇలా ఉంటుంది. దీంట్లో DsP3. సో ఇక్కడ 2 ఎంటీ ఉన్నాయి కాబట్టి ఈ 2 కార్బోనేట్స్ కూడా మనకి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. ఇది ఒక పై బాండ్ ఫామ్ చేస్తుంది, దీంట్లో ఒకటి పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది C డబుల్ బాండ్ ఇన్వాల్వ్ అవుతుందండి. ఈ 2 CO మాలిక్యూల్స్ మాత్రం ఓన్లీ సిగ్మా బాండ్స్, అంటే C ట్రిపుల్ బాండ్ అడ్జస్ట్ అవుతుంది. C ట్రిపుల్ బాండ్ అంటే ఇలా వస్తుంది. దీంట్లో మాత్రం C డబుల్ బాండ్ అడ్జస్ట్ అవుతుంది. దీంట్లోనే C డబుల్ బాండ్ అడ్జస్ట్ అవుతుంది. ఇది కూడా C డబుల్ బాండ్ అడ్జస్ట్ అవుతుంది. C ట్రిపుల్ బాండ్ C డబుల్ బాండ్. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్లో అడ్జస్ట్ అవుతుందండి ట్రైగోనల్ ప్లానర్. సో ట్రైగోనల్ ప్లానర్లో మనకి అనదర్ ట్రైగోనల్ ప్లానర్ యొక్క ఎడ్జెస్ అనేది బాండింగ్లో అంటే బ్రిడ్జింగ్ బాండ్స్లో 2 CO మాలిక్యూల్స్ అడ్జస్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి Mn2CO10. This is also polynuclear metal carbonate. So polynuclear metal carbonate లో Mn వచ్చేసి 25 అటామిక్ నెంబర్స్. 25 లో 3d 5 4s 2 and 4p ఎంటీ ఉంటుంది. S లో ఎలక్ట్రాన్స్ అండ్ P లో దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ 1 1 1 and 1 ఎలక్ట్రాన్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అండ్ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయిపోతుంది. ఈ ఎలక్ట్రాన్ కూడా ఇక్కడ షిఫ్టింగ్ అవుతుందండి, అంటే ఎలక్ట్రాన్స్ పేరప్ జరుగుతుంది. దీంట్లో మనకి ఇప్పుడు బాండింగ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది మనకి మెటల్ బాండింగ్ ఫామ్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రాన్ మెటల్కి బాండింగ్ని ఫామ్ చేస్తుందండి, అంటే Mn అండ్ అనదర్ M. సో టోటల్గా మనకి ఏ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయింది? D2sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయింది. సో D2sp3 హైబ్రిడైజేషన్లో 4 CO మాలిక్యూల్స్తో ఈ మ్యాంగనీస్ బాండ్ ఫామ్ చేస్తుంది. అనదర్ 4 CO మాలిక్యూల్స్తో బాండ్ ఫామ్ చేస్తుందండి. నెక్స్ట్ సో టోటల్గా టోటల్గా 5 CO మాలిక్యూల్స్తో మ్యాంగనీస్ బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ అనదర్ 5 CO మాలిక్యూల్స్తో బాండ్ ఫామ్ చేస్తుందండి. సో టోటల్గా 1 2 3 4 5. సో ఈ 5 కూడా ఎంటీగా ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ట్రిపుల్ బాండ్, ఓన్లీ సిగ్మా బాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి. కానీ ఇక్కడ మన హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయిన వన్ ఆఫ్ ది ఆర్బిటాల్ హ్యావింగ్ 1 ఎలక్ట్రాన్. సో ఈ ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ ప్రజెంట్ అయింది. 1 మెటల్ ఆటంలో 1 ఎలక్ట్రాన్ ఉంది, అనదర్ మెటల్ ఆటంలో కూడా అనదర్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ అయిందండి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా మనకి మెటల్ టు మెటల్ సిగ్మా బాండింగ్ అనేది ఫామ్ చేస్తుంది. దీంట్లో 1 మెటల్ సిగ్మా బాండింగ్ ప్రజెంట్ అయి ఉంటుంది. దీనికి మనం జనరల్గా ఈఏని క్యాలిక్యులేట్ చేస్తే ఫార్ములా ఏంటి? G = NX ప్లస్ XM ప్లస్ Y XM ప్లస్ 2Y బై X ప్లస్ X మైనస్ 1 తీసుకున్నాం పాలీన్యూక్లియర్కి. ఇక్కడ X ఎంతండి? నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్. ఎన్ని? 2 మెటల్ ఆటమ్స్ ఉన్నాయి. సో 2 ఇంటూ మెటల్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ కావాలి. సో మెటల్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ 25 ప్లస్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ CO మాలిక్యూల్స్ ఎన్ని? 10. 2 ఇంటూ 10 బై 2 ప్లస్ 2 మైనస్ 1. దీన్ని 50 ప్లస్ 20 బై 2 ప్లస్ 1. 70 by 2 plus 1 equal to 35 plus 1 equal to 36. సో టోటల్గా ది నెక్స్ట్ ఇన్నర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గెయిన్ చేయడానికి సో ఈ టైప్ ఆఫ్ బాండింగ్లో ఫామ్ అవుతుంది. దీంట్లో మనకి ఇక్కడ X-1 దేన్ని ఇండికేట్ చేస్తుందంటే మెటల్ బాండింగ్ని
ఇండికేట్ చేస్తుంది. సో దీంట్లో 1 మెటల్ బాండింగ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో టోటల్గా దిస్ ఈజ్ ద మెటల్ కార్బోనైల్స్. టోటల్ మెటల్ కార్బోనైల్స్లో మనం జనరల్గా క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సో మెటల్ కార్బోనైల్స్ యొక్క స్ట్రక్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈఏఎన్ అప్రోచ్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అప్రోచ్ బేస్ చేసుకుని మెటల్ కార్బోనైల్స్ యొక్క స్ట్రక్చర్స్ అండ్ షేప్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే.